2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో వేల ఎకరాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వర్షాలు, మరోవైపు ఒడిశా నుంచి వచ్చిన వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, వేల ఎకరాలు నీట మునిగినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతం అంతా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం అనేది, ఈ ప్రాంతం అనేది, ఇది మొత్తం వరి పంట, ఈ పంట మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. ఇది ఇంకొక 2 రోజులు కానీ ఇలాగే ఉంది అని అంటే మాత్రం పూర్తిగా ఈ పంట నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి. కానీ 2 రోజుల్లో కూడా ఇక్కడ నీరు అయితే మాత్రం క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఇది మొత్తం లోతట్టు ప్రాంతం, పక్కనే ఉన్నటువంటి కాలువ కూడా భారీగా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ ఈ వాటర్ ఇప్పట్లో క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించట్లేదు. ఇక్కడ మనం ఉన్నటువంటి నరసన్నపేట పోలాకి మండలంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని గ్రామాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ సుమారుగా ఒక 2000 ఎకరాల వరకు ఇలాగే నీటి మునిగినటువంటి పరిస్థితి. ఇక్కడ అయితే రైతులు ఏమంటారు, రైతులు అసలు అధికారుల నుంచి ఎలాంటి భరోసా లభించింది అనేది రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబాయ్, అసలు ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది, అసలు ఏంటి ఇంత లోతుగా వచ్చినటువంటి పరిస్థితి వచ్చినంత వరకు అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్న శాతం ఈ 4 రోజులకి ఈ వరద రావడము, 4 రోజులకి వరద రావడము, మొత్తం ఏకం ముంచుకెళ్ళిపోతుంది. నాయకులు ఉన్నారని అంతే ఎవరు పట్టించుకోవడం లేదు. ఓట్లకు మాత్రం రావాలంటే 10 రోజులు ముందంటుండగా వెళ్ళిపోస్తారు. ఆ ఓట్లు అందుకున్న వరకు వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇతర రైతన్యాలకి కనీసం ఒక్కరవ కూడా సాయం కూడా ఏమీ చేయడం లేదు. అసలు అవసరానికి వచ్చినప్పుడు కాలు వేయాలని పట్టుకునే రకంగా చేస్తున్నారు నాయకులు. సరే, మామూలుగా వచ్చినప్పుడు మా కష్టము సుఖాలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాటిని బట్టి మీరు మాకు ఏదో సహాయం చేస్తే మేము ఏదో కోరుకుంటున్నాము. ఇప్పుడు నడుము లోతు వరకు వాటర్ వచ్చింది అని అంటే ఇంత లోతట్టుగా ఉంది కదా, ఇంత వాటర్ వచ్చి రావడానికి అసలు కారణం ఏంటి? అసలు గడ్డలు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. గడ్డలు నీటికి దవ్వేసి నీటికి ఇచ్చేస్తే గడ్డలు కూడా మొత్తం మేఘం దవ్వితే నీటికి ఉన్నాం. కానీ గడ్డలు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వాటికి ఎన్ని దప్పాలు చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అధికారులు ఎవరైనా వచ్చి ఇప్పుడు వర్షం పడి ఎవరు కూడా రాలేదు. ఎవరు కూడా రాలేదు. ఎవరు కూడా రాలేదు. ఆ ఇంట్లో 4 ఉంటారు కానీ పట్టించుకోవడం లేదు. కాలువలు వచ్చేమో 4 రోజులకి 3 రోజులకి వర్షాలు పడినప్పుడు ఈ కనీసం వీటికి ఏమో నీటి ఆధారవ ఎక్కువైపోయి సరిగ్గా పంటలు కూడా ఉన్నాం, ఏకం కుళ్ళిపోయి మొత్తం నాశనం అయిపోతున్నవి. ఎకరానికి చొప్పున ఒక 15-20 బస్తాలు అవుతున్నాయి. అయిన కొద్ది కూడా ఆ నాయకులు ఏంటంటే చూస్తున్నారు, ఎప్పుడో వాళ్ళ అవసరాలకు వచ్చినప్పుడు వస్తున్నారు, కనీసం పట్టించుకోవడం లేదు. వాటిని బట్టి మీరు ఏ సెలవు తీసుకోవాలని అనుకుంటున్నామో మేము అది కోరుకుంటున్నాం. కాలువలు కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఆ చెరువు పిరియాగ్రహం గ్రామం, ఆ చెరువు మొత్తము నీరు ఎగువ నుండి నీరు వచ్చేసిన తర్వాత కనీసం ఆ నీరల్లా కిందకు వచ్చేసి మొత్తం వ్యవసాయాలు కూడాను మరి ఏం లేకుండా, ఒక మొక్క కూడా లేకుండా ఏకం తేలిపోయి నీటంట కాలువలంట పోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. ఆ గడ్డలు కనీసం పట్టించుకోవడం లేదు ఎవరు. ఆ చెరువు ఉన్నదంటే ఆ చుట్టుపక్కల ఏరియా నీరంతా వచ్చి మొత్తమే దిగానికి వ్యవసాయం అనేది ఏమి లేదు. మొత్తం అక్కడ నుండి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంగా ఉండి ఆ వర్షాలు అటు పడిన తర్వాత ఆ వర్షం నీరంట ఇటు మొత్తం ఈ దిగానికి కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వ్యవసాయాలు ఏంటంటే పూర్తిగా రద్దు అయిపోయాయి. ఇప్పుడు వ్యవసాయాలు ప్రతి సంవత్సరం ఇలాగే రద్దు అవుతున్నాయి, ప్రతి సంవత్సరం మునిగిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ భూమిలో వ్యవసాయం చేయాలి అని, ఇంకా వ్యవసాయం చేయాలని ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అసలు మాకు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఒకసారి. ఎవరైనా సొంత భూమి, ఎవరు సొంత భూమి ఎవరు ఒప్పుకుంటారు. ఎన్ని ఇబ్బందులు పడినా సరే చెయ్యాలి కదా. అలాగని చేస్తున్నా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎన్నో దప్పలు చెప్పారు, అటు కాగితాలు వెళ్ళాయి, అన్నీ వెళ్ళాయి, కానీ ఎవరు కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు పట్టించుకోవాలంటే ఇక్కడ వాటర్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? వాటర్ అనేది గడ్డ మొత్తం ఏకం క్లీన్ చేయాలి. అక్కడ ప్రియాగ్రహారం నుంచి మొత్తం ఈ రైలు చెరువులు ఇవి మొత్తం ఏకం నీట్గా చెయ్యాలి. అది
అది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ప్రాంతం అనేది లోతట్టు ప్రాంతం కావడంతో ప్రతి సంవత్సరం కూడా కొంత వర్షం పడినప్పటికీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ. ఇది వర్షంతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదల కారణంగా కూడా నీట మునిగిపోతుంది. దీంతో అయితే ఇక్కడ ఏంటంటే పక్కనే ఉండేటటువంటి కాలువలు ఏదైతే ఉన్నాయి, ఈ కాలువలను క్లీన్ చేస్తే కొంతవరకు ఇలాంటి సమస్య ఉండదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ కాలువలకు సంబంధించినటువంటి గట్లు కూడా ఎత్తుగా వేసి ఆ గట్లు గండి కొట్టకుండా ఉంటే మాత్రం కొంతవరకు ఇది చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. సార్ వ్యవసాయం చేసాము, కష్టపడి అన్నీ చేసి పంటలు అన్నీ ఇచ్చేసాము. ఎరువులు సకాలంలో ఎరువులు ఒకటి దొరకలేదు, వెనక అయిపోయాము. ఎరువులు దొరికిన టైంకి ఈ అమ్మవారు వచ్చి ముంచేసింది. మొత్తం వరిసేని మొత్తం పేడ అయిపోయింది, ఏం పనికిరాదు. ఇక్కడికి 10 రోజులు 15 రోజులు వాటర్ తీయదు. మా పరిస్థితి అలాగ ఉంది. అది సార్ పెద్దలు ఎవరు అధికారులు కానీ ఎవరు పట్టించలేదు. వ్యవసాయ శాఖ మినిస్టర్ మా ఊరు పక్కనే ఉన్నాడు కానీ వచ్చి మాకు సంధించలేదు, ఏం లేదు. మరి మా పరిస్థితి ఎలాగ ఉంది, ఏం చేస్తారో మరి అందరూ ఆలోచించి చేయవలసిందే. మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మాది 28 ఎకరాలు ఉంది. 28 ఎకరాలు అందులో ఉంది. వరదలో మొత్తం నాశనం అయిపోయింది, కుళ్ళిపోయింది. ఎక్కలో అయితే తీగ కొంపు అయ్యాం. మరి ఏం చూడక్కర్లేదు మాకు. అది ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగంటే వరదలు వస్తే ఇలాగ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ తుఫాను వల్ల ఇలాగ వచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాగ మరి ఇక్కడ ఉంటామా, ఎటో వెళ్ళిపోవాలి కదా. ఈ సంవత్సరం ఈ తుఫాను వల్ల భారీ నష్టం వచ్చింది. అది మరి మీరు రైతులు కాబట్టి దీనికి పరిష్కారం ఎలాగా? అంటే దీనికి పరిష్కారం మొలకొండ ఉండాలంటే ఏం చేయాలి? మొలంకన్నా ఉండాలంటే ఇగో ఈ బయట్లు వరదలు ఉన్నాయా, ఈ చెట్టు చేమ తీసి అన్ని చేస్తే వెళ్తుంది. అంత చేసి నాదులు అప్పుడు చేశారు కొంత లెక్క, మళ్ళీ అది ఉండిపోయింది, మొత్తం కూరికిపోయింది. అటు చూశారు కదా, మరి ఇంకేం ఆట వెళ్తుంది? ఇలా బలిస్తే ఏం ఆట వెళ్తుంది? ఎవరు 5 సంవత్సరాలు నా జగన్మోహన్ రెడ్డి పట్టించలేదు, వీళ్ళు వచ్చినారు, వీళ్ళు అంతకీ పట్టించలేదు. ఏ గవర్నమెంట్ కూడా మాకు మరి పని. మా బతుకులు ఇలాగే ఏడుస్తాయి. ₹1 కనబడడం లేదు, అంతా నీటి కింద పడిపోయింది. 25,000 మొదలు పెట్టినాం, నీటి కనబడడం లేదు. గుంట దొరక్క బాధపడి గుంట చేయనాం, అంత పొట్టయిలో అంతా పోయింది. మా పరిస్థితి అయిపోయింది. మాకు ఏటి చెప్తారో చెప్పండి. మా బతుకు అంగీకరించండి. అందరూ ఊళ్ళు రాలేదు, అధికారి ఊళ్ళు కనబడలేదు. అంతా నీటి కిందే ఉన్నది. అప్పుల పాలు అయిపోయినాం. ఏడు చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలి కానీ ఏడు కనబడడం లేదు. మరి అందరూ పడిపోతున్నాం. ఏడు చేస్తారో తీర్పు ఏడు చేస్తారో చెయ్యండి.